కొబ్బరి బొండాలు ఎన్ని తాగుతుండ్రో చెప్పరు, కూల్ డ్రింకులు ఎన్ని గుంజుతాండ్రో బయట పెట్టరు, పండ్లు పొలాల సంగతి తీయరు, పాలు పెరుగు ముచ్చటుండది, ఐస్ క్రీంల వార్త తెలియదు గాని ఏమున్నా బిర్యానీలు ఎంత తింటుర్రు, బీర్లు ఎంత తాగుతుండ్రు, అండ్ల ఎవరు తోపు సింగులు గివ్వైతే బగ్గా తెలుసుకుంటుర్రులా సర్వేలు ఏష్టోళ్ళు కొందరు. ఇప్పుడు చూడబోయేదిగిన గసంటి ముచ్చటే మళ్ళా. ఎవల్వా తెలంగాణలో బగ్గా దాగుతారన్నది అంత అగ్వ దొరికినా బదనాం చేస్తానికి. లేకుంటేంది తాగుట్ల తోపులంటే కర్ణాటక అన్నలు అటెంక తమిళ తంబీలు. దేశంలో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు ఆలయ్యే మళ్ళా. మనం మూడో జాగాలు ఉన్నాం. ఇక ఆంధ్ర ర్యాంకు 4, మహారాష్ట్ర 5, ఉత్తరప్రదేశ్ 6, కేరళ 7, బెంగాల్ 8, రాజస్థాన్ 9, ఢిల్లీ ర్యాంకు 10. ఇవన్నీ మీకెట్లేరుకా అంటారా? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు లెక్కలు తీసి చెప్పిన ముచ్చటే. దేశంలో 145 కోట్ల మంది ఉంటే మందు అలవాటు ఉన్న వాళ్ళు 16 కోట్ల మంది నటుల్లో. మనం నమ్మినా నమ్మకున్న 129 కోట్ల మంది సుఖకు దూరం ఉంటురట. ఓ 6 కోట్ల మందికి దినం పోతలేకుంటే పొద్దు అని నిద్రపట్టని ఉత్తమ కష్టమలరట. ఈ నడుమ ఆడోళ్ళు కూడా మంచిగానే పట్టువారుతురట. గా అరుణాచల్ ప్రదేశ్ అక్కలు 124 మంది సుఖేష్ ఫస్ట్ ర్యాంకులు ఉంటే సిక్కిం అక్కలది 2వ ర్యాంకు. ఇక మన తెలంగాణలో 100 మంది లేడీస్ లా 6గురికి మందు అలవాటు ఉందని సర్వే చేసిన వాళ్ళు చెప్పిన ముచ్చట. అయితే చాలా రాష్ట్రాల సర్కారు లిక్కర్ ఆమ్దానే పెద్ద దిక్కయిందులో. ఉద్దరలేని నగదు బిజినెస్ దినం పైకమే పైకము. దుఃఖం ఏడబెట్టిన వస్తరాయే, కొత్త కొత్త బ్రాండ్లు తోలాడతారాయే. ఆకలరొక మాట, గట్లనే మీకు కర్ణాటక దోస్తులుంటే వాళ్ళ తోటి తాగుడు పోటీలు పెట్టుకోకుండ్రులో. మనం పెగ్గు లేపే వరకే వాళ్ళు కోటర్ కథం చేస్తారు మళ్ళీ.